మోక్ష. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. హలో అమ్మా. ఏంటి సార్? సౌండ్ వచ్చిందా? వచ్చింది సార్. సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ బాగా వినపడిందా? ఇక్కడే బాగా వినిపించింది సార్. అక్కడ వినపడలా? ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. సరే సరే. ఏది అర్థమైంది? అక్కడ అర్థమైందా, ఇక్కడ అర్థమైందా? మీరు ఇంకొంచెం క్లారిటీగా చెప్తే మొత్తం అర్థమవుతుంది. సరే, ముందు ముందు నీకు ఇంకా క్లారిటీగా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. రమ్మా, రా కూర్చో. రమ్య మోక్ష. చెప్పండి సార్. ఫస్ట్ మనం నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. హౌస్ లోకి వెళ్లే ముందు మాకు ఆల్రెడీ చాలా నెగిటివిటీ ఉందండి. నా పర్సనాలిటీ తోటి అది పోగొట్టుకోవాలనేది నా అభిప్రాయం అని చెప్పారు. కదా కదా మరి అంత ఓవర్ ఏంట్రా నువ్వు? ఎవరంటే ఏదో బిల్డప్లు. హౌస్ లో మీరే నెగిటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. అందరూ అనలేదు సార్, ఇద్దరు అన్నట్టున్నారు. అది వాళ్ళ ఆలోచన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా 2 వీక్సే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటే నేను ఏంటనేది తెలిసేదేమో. ఇంకా 2 వీక్సే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటే నేను ఏంటనేది తెలిసేదేమో. పాజిటివ్ అవడానికి ఏం చేశారు? నేను అలానే ఉన్నాను సార్. నేను పాజిటివ్ అవ్వడానికి నేను ఒక క్రియేట్ చేయాల్సిన అవసరం రాలేదు నాకు. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. మీరు హౌస్ లో ఎందుకు వెళ్తున్నావు అమ్మా అంటే, హౌస్ లో అస్సలు ఎంటర్టైన్మెంట్ లేదు సార్, నేను హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నారు. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? ఏం చేశారు మీరు? టాస్క్ వచ్చినప్పుడు టాస్క్ ఆడుతున్నాను. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నేను ఇమాన్యుయల్ గారితో కలిసి నేను 2 స్కిట్స్ లాంటివి చేయడం జరిగింది. శభాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ చంపేస్తా నిన్ను. ఆది గారు వచ్చినప్పుడు మీకు హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది. మీరు థ్యాంక్ యూ ఎందుకు అలా అనిపించింది మీకు? మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమా అంటే ఫస్ట్ ఆయన మ్యానిపులేటర్ అనే వర్డ్ యూజ్ చేయగానే అవునా నేనా అని, నిజమా అని అడిగితే అవును మీరే అనేసి అని అన్నారు సార్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. సో యాక్సెప్ట్ చేసి థ్యాంక్ యూ చెప్పాను. సో నేను ఎక్కడ మ్యానిపులేట్ చేశాను అనే సిచ్యువేషన్ నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఆ టైంలో. అంతకుమించి ఇంకేం లేదు సార్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. గుర్తు తెచ్చుకున్నారు కానీ చాలా యాటిట్యూడ్ తోటి థ్యాంక్ యూ. అలా రీచ్ అయ్యి ఉంటదేమో, నా ఇంటెన్షన్ మాత్రం అది లేదు. నువ్వేనా తాగేస్తున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అంటే ఈ రీచ్ అవ్వటంలోనే డిఫరెన్స్ వస్తుంది ఎక్కడో. ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది. ఇంకోటమ్మా, మీరు హౌస్ లో వెళ్ళగానే ఏం చెప్పారంటే ఫిజికల్ టాస్క్ లో కుమ్మేస్తాను అబ్బాయిలకు కూడా. ఏమైంది మరి? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నోరు మీద ఫిజికల్ టాస్క్ నాకు వచ్చింది, నేను ఆడేశాను. నామినేషన్స్ లో ఫిజికల్ టాస్క్ మనం పోటీ పడి మనం ఒకరి నామినేట్ చేయాలి. అది నేను బాల్ గేమ్ లో కూడా నేను పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి. అండ్ లాస్ట్ 2 బాల్స్ కూడా నాకే దొరికినాయి. సో వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దామని ఆయేషాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చాను, మాధురి గారికి ఛాన్స్ ఇచ్చాను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మీరు ఈ హౌస్ కి కరెక్ట్ కాదని మీకు ఏమైనా అనిపించిందా? ఏమో సార్, ఇది ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. పీపుల్ డిసైడ్ చేస్తారు. ఏమో తెలిసిపోయిందా? ఏంటి తెలిసి మీ అందరికీ తెలిసిపోయిందా? మీరు చేసింది ఏంటో తెలుసమ్మా? ఎంటర్టైన్ చేయలేదు, కంప్లైంట్స్ చేశారు. కంప్లైంట్స్ ఏంటో తెలుసా? తనూజ, కళ్యాణ్, రీతు, పవన్. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. వాళ్ళని కేవలం టార్గెట్ చేయడానికి ఈ హౌస్కి వచ్చారేమో అనిపించింది. టార్గెట్ కాదు సార్, నాకు చిరాకు వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చిరాకు? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నాకు చిరాకు అంటే సార్, వాళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారు, కానీ ఇక్కడ గేమ్స్ వల్ల ఇప్పుడు నువ్వా నేనా అనేది టాస్క్ వచ్చినప్పుడు బాండ్స్ వల్ల నేను ఎంత ఎఫర్ట్ పెట్టి నేను గేమ్ ఆడినా సరే నన్ను గెలిపించరు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఓన్లీ బికాస్ ఆఫ్ బాండ్స్. నువ్వు మారవరా? ఇక్కడ బాండ్స్ పెంచుకోవడం అంటే ఏంటి? మనం అందరితో మంచిగా ఉండి మనం కూడా దాంట్లో ఒక భాగం అయి ఉండి ఆడితే మనం కూడా ఇంకా 4 వారాలు వెళతాము. లోపలేం లేదు డొల్లా. మీరు బయట నుంచి చూసి వెళ్ళారు, మీరు బాండ్ క్రియేట్ చేసుకోవడానికి సుమన్ గారితో దగ్గరగా ఉన్నారని చెప్పి అందరూ అడుగుతున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఏ రోజు ఆయన అన్న ఇలా ఏం పిలవలేదు సార్, గారు అనే పిలిచాను. అనకపోతే మాత్రం బాండ్ కాదని కాదు కదా. వై సుమన్ శెట్టి? సూపర్ రా బాబు, అది అడుగు, అలా అడుగు, అది.
ఎవరైతే ఒంటరిగా ఉన్నారో ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది సార్. అంటే అదేంటి మీకు సింపతియా? నాకేం సింపతి కాదు సార్. మరి లోగు ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన మీకేంటి? మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా నాకేం ఎఫెక్ట్ అవ్వదు సార్. ఓదార్పు యాత్ర అట్ ద సేమ్ టైం ఓదార్పు యాత్ర కాదు సార్, మరేంటి? ఒక కన్సర్న్ అంతే సార్. అది గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. కళ్యాణ్ చాలా తనుజ గురించో లేదంటే తనుజ మీద టచ్ చేస్తున్నాడనో మీకేం తనుజ చెప్పిందా? నాకు తనుజ చెప్పలేదు సార్. మరి మీరు ఎలా ఊహించుకున్నారు? మాధురి నేను ఊహించుకోలేదు, నేను రియల్ గా చూసాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అవును, చూస్తే నేను బయట వీడియోస్ చూసాను. అది ఆ అమ్మాయి వ్యక్తిగతం కదా. బయట వీడియోస్ చూసాను అండ్ వచ్చిన రోజు కూడా నేను అబ్జర్వ్ చేశాను. వీడియోస్ చూసి డెసిషన్ తీసుకోవడం ఏంటి? తప్పు కదమ్మా. ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? ఫోన్ లో ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు? అందుకే రియల్ లో కూడా చూసానని చెప్తున్నాను కదా సార్. నేను రియల్ గా చూసిన తర్వాతే నేను ఆ అబ్బాయితో మాట్లాడదాం అనుకున్నాను. అది తను ఎలా రెస్పాండ్ అవుతాడో దాన్ని బట్టి నామినేషన్ లో తెద్దామని డిసైడ్. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. మరి మీకేంటి ప్రాబ్లం? నాకు అనిపించింది సార్, యాజ్ ఎ గర్ల్ గా నాకు అనిపించింది చూడగానే. బయట చూసి ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయిలు పిచ్చోడని ఎలిగేయటం ఎంతవరకు correct? Yes. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కళ్యాణ్ తనుజ అని చెప్పారు మీకు లవర్స్ అని? వాళ్ళు చెప్పలేదు సార్ నాకు. మరి లవర్స్ పార్క్ అని ఎందుకన్నారు? నాకు అలా అనిపించింది సార్. ఎంటర్ అవ్వగానే ఇది ఒక లవర్స్ పార్క్ లోకి నేను ఎంటర్ అయ్యాను అన్నట్టు నాకు అనిపించింది సార్. నా ఇంటెన్షన్ ఇప్పటికీ అదే కరెక్ట్ అని చెప్తాను సార్. బట్ నా ఇంటెన్షన్ ఇప్పటికీ అదే కరెక్ట్ అని చెప్తాను సార్. బట్ మారవరా? పవన్ తో పులిహార ఎందుకు కలపడం స్టార్ట్ చేశారు? నేను పవన్ తో పులిహోర ఏం కలపలేదు సార్. చెప్పారు కదమ్మా మీరు ఆ రోజు అక్కడ కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం. నీ అంత తెలివితేటలు నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. మీరు వీడియోస్ చెక్ చేసుకోండి. నేను ఎప్పుడు పవన్ నాకు ఇష్టము అని నేను చెప్పలేదు. ఎప్పుడు అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, కోపం అనేది తిడతానే ఉంటాను. ఇప్పుడు మాకు ఫైట్ జరుగుతుంది కానీ ఇష్టం అయితే నేను చెప్పలేదు. ఏమి తేజస్సు బిడ్డ. నేను చూసానమ్మా. ఓకే సార్, మీరు ఏం చూసారో నాకు తెలియదు. నేనైతే ఇష్టం అని చెప్పలేదు. నేను 100% చెప్తాను. వీడియో ప్లీజ్. నాకా ఇంకెవరు? నాకు పవన్ చాలా ఇన్నోసెంట్. పవనే ఇష్టం నాకు. ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. హౌలే గంటలకు మాట్లాడతావు అప్పటికి రామా. ఇలాగే అనుకుంటున్నారేమో, ఇది రియల్ అనుకుంటున్నారేమో అని ఈ బాండ్స్ బ్రేక్ చేయాలి. ఇలా మేము ముగ్గురం కన్వర్సేషన్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మీకేం పని అసలు బాండ్స్ బ్రేక్ చేయడానికి? నాకు అసలు నచ్చట్లేదు సార్. ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక లవర్స్ పార్క్ అడుగు పెట్టిన వాళ్ళ ఫీల్ వస్తుంది సమస్య అమ్మా. నాకు. మీకు నచ్చితే ఏంటి, యా నచ్చకపోతే సార్, ఏంటి? యా. సిగ్గుండాలి సిగ్గుండాలి. సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి మీరు బ్యాడ్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చారేమో అనిపిస్తా ఉంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎందుకు నమ్మాలి? మీరు వెళ్ళిన దేనికి? ఈ బంధాలు బంధుత్వాలన్నీ విడగొట్టేద్దామని కదా. మళ్ళీ మీరు ఎందుకు బంధాలు పెంచుకున్నారు మాధురి గారితో? బంధాలు పెంచుకోవడం కాదు సార్. ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? ఎందుకు దూరం చేసావు, నేనేం చేశాను, నాకు క్లారిటీ ఇవ్వు అని నేను అడిగాను సార్. కదా నేనేమంటానంటే అదే బిగ్ బాస్ హౌస్. ఫోటో ప్లీజ్. కోతి ఎవరు? రీతు సార్.